నేపాల్కు మరోసారి ఆకస్మిక వరద ముప్పు పొంచి ఉందని చైనా హెచ్చరించింది. హిమాలయాల్లో మంచు వేగంగా కరుగుతుండటంతో మోటేకోషి నదికి భారీగా వరదొచ్చే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. పలు ప్రాంతాల్లో మంచు చర్యలు, కొండ చర్యలు విరిగిపడి సహజ సిద్ధమైన తాత్కాలిక డ్యాంలు ఏర్పడ్డాయని తెలిపింది. మంచు కరగడంతో తాత్కాలికంగా ఏర్పడిన సరస్సుల్లో వేగంగా నీటి మట్టం పెరుగుతున్నట్లు వెల్లడించింది. ఇవి ఏ క్షణమైనా తెగబడితే జల ప్రళయం సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. దీంతో మోటేకోషి నది పరివాహక ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని నేపాల్కు సూచించింది. మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, నేపాల్కు మరోసారి ఆకస్మిక వరద ముప్పు పొంచి ఉందని చైనా హెచ్చరించింది. హిమాలయాల్లో మంచు వేగంగా కరుగుతూ ఉండడంతో మోటేకోషి నదికి భారీగా వరదొచ్చే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. పలు ప్రాంతాల్లో మంచు చర్యలు, కొండ చర్యలు విరిగిపడి సహజ సిద్ధమైన తాత్కాలిక డ్యాంలు ఏర్పడ్డాయని తెలిపింది. మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు ఇటు నేపాల్కి సంబంధించినటువంటి వరదల బీభత్సానికి మరొకసారి చైనా హెచ్చరికలు జారీ చేసింది. దాదాపు 24 గంటల క్రితంగా వచ్చినటువంటిది అయితే వరద బీభత్సంతో వందల మంది కూడా ఇటు తప్పిపోయినటువంటిది. ఒకవైపు వారి జాడ కూడా ఇప్పటి వరకు కూడా తెలియనటువంటి పరిస్థితి. మరొక వైపు అటు ఇంటర్నేషనల్ మీడియా కూడా చైనా ముందస్తుగా హెచ్చరికలు జారీ చేసి ఉంటే ఇంత పెద్ద ప్రమాదం కూడా నేపాల్కి సంభవించేది కాదు అన్నటువంటిది ఒక మీడియా చేసినటువంటి కామెంట్స్ నేపథ్యంలో చైనా కూడా ఒకవైపు బదిలిచ్చినటువంటిది. ఇందులో భాగంగానే మరొకసారి ఇటు చైనా తనకు ఉన్నటువంటి ఏదైతే రానున్నటువంటి ఉపద్రవాన్ని ముందస్తుగానే నేపాల్కి అంటే మరొకసారి కూడా ఇలాంటి ఉపద్రవం వచ్చేటటువంటి అవకాశం ఉంది అంటూ కూడా చాలా కీలకంగా కూడా ఒక అప్డేట్ని కూడా ప్రకటించింది. దాదాపు ఇటు రానున్నటువంటి మరికొన్ని గంటల్లో నేపాల్కి అంటే దాదాపు వాతావరణంలో మార్పులు అనుకోవచ్చు, రానున్నటువంటి ఏదైతే వరదల నేపథ్యం అనుకోవచ్చు, ఇందులో భాగంగానే మరొకసారి నేపాల్కి ఇటు ఏదైతే నిన్న 12 గంటల సమయంలో వచ్చినటువంటి ఇటు వరదలో నేపథ్యం అనుకోవచ్చు, మరొకసారి ఇటు నేపాల్ సరిహద్దు ప్రాంతాలకు సంబంధించినటువంటిది వరదలు వచ్చేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటిది. త్రిశూల్, రసోయికి ఈ ప్రాంతాలకు జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా చాలా కీలకంగా కూడా ఈ ప్రాంతాల్లో మరొకసారి వరదలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది ఇటు చైనా. దాదాపు నేపాల్కి సంబంధించినటువంటి చాలా ప్రాంతాల్లో కూడా ఇప్పటికే కూడా దాదాపు 7 జిల్లాలు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా కూడా 2500 మందికి పైగా కూడా అటు తప్పిపోయినట్లు కూడా స్థానికులు దాదాపు మనము 1 o'clock సమయంలో కూడా అటు ఎవరైతే స్థానికులు ఉన్నారో వారిని ప్రైమ్ లైన్ ఎక్స్క్లూజివ్గా వారితో తీసుకున్నటువంటి సమాచారం ప్రకారంగా కూడా 2500 మంది వారి ఏదైతే అంటే చిన్న విలేజ్ ఉందో ఆ విలేజ్లో ఒక్కరు కూడా ఆ గ్రామంలో లేరు, అందరూ కూడా తప్పిపోయారు అన్నటువంటిది కూడా స్థానికులు ఇచ్చినటువంటి సమాచారం. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారన్నది మాత్రం లెక్కకు లేదు. ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా భారత ఎంబసీకి దాదాపు 8 రాష్ట్రాలకు సంబంధించినటువంటి హెల్ప్ లైన్స్ నంబర్స్ని ఒకవైపు ఇంకా కొనసాగుతున్నటువంటిది. ఒకవైపు నేపాల్ నుంచి వచ్చేటటువంటి వరద నీరుతో అటు బీహార్, ఇటు ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి కూడా ముప్పు వాటిల్లుతుంది అన్నటువంటి నేపథ్యంలో ఉదయం నుంచి కూడా వరద నీరు కూడా ఒకవైపు పెరుగుతున్నటువంటిది. ఇటు భారత్ వైపు వచ్చేటటువంటి వరద నీటికి దాదాపు ఇక్కడ మనకు చైనా చాలా క్లియర్ గా మరొకసారి ఆకస్మికంగా వరదలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఇటు నేపాల్ ప్రభుత్వం అలర్ట్ కావాలన్నటువంటిది ఒక ఆదేశాలు కూడా ఇటు అలర్ట్ కూడా జారీ చేసినటువంటిది చైనా. దీనితో పలు చోట్ల కూడా పర్వత ప్రాంతాల్లో ఉండేటటువంటి అంటే ఎవరైతే ప్రజలు ఉన్నారో ఆ కొండ చర్యల్లో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఖాళీ చేసి వెళ్ళవలసిందిగా కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఇప్పటికే చాలా మందికి కూడా తాత్కాలికంగా వారికి షెల్టర్స్ ని కూడా ఏర్పాటు చేసినటువంటిది అటు నేపాల్ ప్రభుత్వము సహాయక చర్యలు కూడా ముమ్మరం చేసినటువంటిది. మరొకసారి చైనా చేసినటువంటి ఏదైతే ఆకస్మిక వరదలు వచ్చేటటువంటి అవకాశం ఉంది, దాదాపు బోటికోషి అన్నటువంటి ఏదైతే నిన్న వచ్చినటువంటి ప్రాంతంలో మరొకసారి ఇదే ప్రాంతం గుండా కూడా అవకాశాలు ఉన్నాయి అన్నటువంటిది వాతావరణ శాఖ అనుకోవచ్చు. చైనాకు సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇచ్చినటువంటి సూచనల మేరకే మరొకసారి నేపాల్ అప్రమత్తమైంది. చాలా మటుకు కూడా అక్కడ ఉండేటటువంటి పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించేటటువంటిది. దాదాపు 40కి పైగా కూడా హెలికాప్టర్స్ కూడా అటు రెస్క్యూ టీం, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. అటు అమెరికాకు సంబంధించింది, చైనాకు సంబంధించినటువంటి ఫోర్స్ కూడా అక్కడ ఉండేటటువంటి పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించేటటువంటి ప్రయత్నాలు కూడా ముమ్మరం చేశారు గత 12 గంటల నుంచి. రైట్, థ్యాంక్ యూ కళ. నేపాల్ వరద